అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హోమ్ మేకర్ సుజ్జి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. సంక్రాంతి పండగ వచ్చేసింది, దగ్గరలోనే ఉంది. సంక్రాంతి అనగానే ముందుగా గుర్తొచ్చేది పిండి వంటలు. పిండి వంటలు అనగానే మాకు గుర్తొచ్చేది సంక్రాంతి అనే కాదు, దసరా అనే కాదు, ఏదైనా సరే పిండి వంటలు అనగానే మాకైతే గుర్తొచ్చేది మా అమ్మ చేసే అప్పాలండి. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. పండగనే కాదు, మా దగ్గర మా ఇంటికి వచ్చినా సరే కంపల్సరీగా ఇవి చేసి అయితే తీసుకురమ్మంటాం మేము. చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి, కరకరలాడితే చాలా బాగుంటాయి. ఈ ప్రాసెస్ ఏంటో మా అమ్మ మాటల్లోనే వినేయండి. ఇక్కడ ఏంటంటే వరిపిండి మనం పిండి ముందే పట్టించుకుని ఉంచుకుంటాం కదండి. పిండిలో ఒక గంట సేపు నానబెట్టి ఉంచిన శనగపప్పు, పెసరపప్పు వేశారండి. దాంతోపాటు అల్లము, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి ఈ 4 అయితే మిక్సీ పట్టి అయితే పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నారు. మనం ఈ పెసరపప్పు, శనగపప్పు కూడా నానబెట్టి ఉంచుకుంటాం కదండి. నానబెట్టిన తర్వాత వాటర్ అంతా తీసేసి కాసేపు పేపర్ మీద తడిపోయేలాగా ఆరబెట్టుకుని అప్పుడు పిండిలో వేసుకోవాలన్నమాట. తర్వాత పైనుంచి కొంచెం జీలకర్ర అయితే వేశారు. ఈ పిండిని కలుపుకోవడానికి మనం జంతికలకు ఎలా అయితే వేడి నీళ్ళు వేసుకుంటామో నీటిని బాగా మరిగించి అప్పుడు పిండి కలుపుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కలుపుకోవడం ఇదన్నీ మా మమ్మీ చెప్తారు, వినేయండి. ఇదిగోండి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇలా చేసుకుని ఇది పిండిలో వేసుకోవాలి. అంతే కదా. జీలకర్ర, నువ్వులు, సాల్ట్ వేయలేదు ఇంకా. సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ ఎంత వేస్తే రుచికి సరిపడుతుంది? పిండిని బట్టి, క్వాలిటీని బట్టి, పిండి క్వాలిటీని ఇప్పుడు మనం ఏ క్వాలిటీ పిండి వాడుతున్నాము? క్వాంటిటీ అంటారు. క్వాంటిటీయా? ఓకే, క్వాంటిటీని బట్టి స్పూన్నర. ఓకే ఓకే, స్పూన్నర. ఇలా చక్కగా అన్నీ మిక్స్ చేసుకోవాలి. ఆల్రెడీ స్టవ్ మీద కొంచెం హాట్ వాటర్ పెట్టామన్నమాట. అవి కొంచెం వేడైన తర్వాత, అంటే వాటర్ పెట్టాము హీట్ అవ్వడానికి, సో వేడి నీళ్ళు వేసి కలుపుకోవాలి. ఇందులో జీలకర్ర యాడ్ చేసుకున్నప్పుడు కొద్దిగా నువ్వులు కూడా యాడ్ చేయండి. ఎందుకు చల్లనీళ్ళు ఎందుకు కలుపుకోవద్దు? హాట్ వాటర్ ఎందుకు కలుపుకోవాలి మమ్మీ? బాగా వస్తాయి. బాగా అంటే స్మూత్ వస్తాయి, ఫుల్గా వస్తాయి. పిండి వదుగుతుంది. ఓకే, పఫీనెస్ వస్తుంది. పఫీనెస్ రఫ్ ఉంటుంది, కాంట్రాస్ట్ ఉంటుంది. చూసారు కదండి, పిండి అయితే ఇలా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత వీటిని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రెస్ చేస్తూ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా అయితే చేసుకోవాలండి. చేసుకుని ఈ బాల్స్ని అప్పల్లాగా మనం ప్రెస్ చేసుకోవడమే. యాక్చువల్గా మా మమ్మీ ప్రెస్ చేసేది ఉంటుంది కదండి స్టాండ్, అదైతే మర్చిపోయారంట. ఇప్పుడైతే వీళ్ళే నార్మల్గా చిన్న పేపర్ కానీ కవర్ కానీ ఇలా ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, వాటి మీద పెట్టి ప్రెస్ చేస్తారు. దాని ప్రెస్సింగ్ దాంతో అయితే తొందరగా అయిపోతుంది. చూసారు కదండి, పిండిని ఇలా ప్రెస్ చేస్తూ చిన్న చిన్న ముద్దలు అయితే చేస్తున్నారు కదా మమ్మీ, బాల్స్ లాగా. వీటిని అప్పల్లాగా చేసుకోవాలి. కదండి, పిండి ఆరిపోకుండా మొత్తం అన్నింటినీ ఇలా అప్పాలా చేసుకుని వేడి వేడి ఆయిల్లో ఫ్రై చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. పర్ఫెక్ట్గా మనం అనుకున్నవన్నీ ఇలా వీడియోలో చెప్పినట్టు మమ్మీ చెప్పినవన్నీ పర్ఫెక్ట్గా వేసి పిండి కలుపుకుంటే చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మనం ఇలా అప్పాలు చేసుకునేటప్పుడు కూడా, అంటే ముందు చిన్న చిన్న బాల్స్లా చేసుకుంటాం కదండి, కొంచెం కొంచెం ఆయిల్ మనం యాడ్ చేస్తూ పిండికి ఇలా అప్పాలా చేసుకుంటే చాలా స్మూత్గా ఉంటాయి, కరకరలాడుతా చాలా బాగుంటాయి అన్నమాట. గట్టిదనం రాదు.
ఇదండి మా అమ్మ చేసిన అప్పాలు. ఈ సంక్రాంతికి అయితే ఈ అప్పాలు కంపల్సరీగా ఉంటాయి. నార్మల్గానే ఎప్పుడైనా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇవైతే చేయమంటాము. ఇంకా పండుగలు వస్తే ఇంకేముందండి, తగ్గేదే లేదు కదా. అయితే ఈ పండగకైతే ముందు అప్పాలతో అయితే స్టార్ట్ చేసాము. ఇదిగోండి వేడి వేడి ఆయిల్లో మనం ఆల్రెడీ ప్రెస్ చేసుకున్న ఈ అప్పాలన్నీ వేసేసామండి. వీటిని బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయి మంచి గోల్డెన్ కలర్లా వచ్చేలాగా ఉంచేసుకొని మనం అప్పాలు ఇంకా రెడీ అయిపోయినట్టే అనమాట. ఇది ఏమైందంటే లాస్ట్ మనం అప్పాలు తయారైన ఆ పిక్ మాత్రం, ఆ వీడియో మాత్రం మిస్ అయింది. ప్రాసెస్ అంతా అయితే ఇదే, మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి. వీడియో అయితే మళ్ళీ నెక్స్ట్ మా అమ్మ చేసిన జంతికల వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. ఈ సంక్రాంతికి ఈ అప్పాలు అయితే ట్రై చేసి చూడండి, ఎలా ఉన్నాయో చెప్పండి. వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.